వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు కుమారి. ఏం చేస్తుంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పర్వాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ టైంలో ప్రవేశపెట్టిన ఈ ఆరు గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకి లబ్ధి చేకూరుతుందంటారా మీ గ్రామంలో? కానీ కొంతమంది అందుతున్నాయి అంటున్నారు, కొంతమంది ఇంకా కొన్ని చేయాల్సినవి వైరా కొంతమంది అందుతున్నాయి అంటున్నారు, కొంతమంది ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అన్నీ మాకు అందట్లేదు. నాకేమి కరెంటు మాకు ఇంకా రావట్లేదు. ఉచిత బస్సు, సన్నబియ్యం ఈ నెలే సన్నబియ్యం వచ్చింది. ఈ నెల వచ్చినాయి సన్నబియ్యం. పెన్షన్ అన్నారు, మరి 4,000 పెన్షన్ చేస్తామన్నారు. వృద్ధులకి ఇంతవరకు అదేమీ అవ్వలేదు. మరి దాని గురించి కొంచెం బాగా ఉంది టాకు జనాల్లో. వెంటనే గెలిచిన వెంటనే పెన్షన్ 4,000 చేస్తామన్నారు. దాని గురించి అయితే ఎవరు అసలు సెత్తట్లేదు. ఈ పెన్షన్ విషయంలో మాత్రం జనాలు బాగా సీరియస్ ఉన్నారు, అదైతే కన్ఫర్మ్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పర్లేదు. థ్యాంక్స్ అమ్మా. మీ పేరు సార్? శ్రీనివాసు సార్. ఏం చేస్తుంటారు సార్? మేము మార్కెటింగ్ చేస్తాం. గ్రామం, మండలం? సార్ లోకల్గా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ సీఎం రేవంత్ రెడ్డి 6 హామీలు గ్యారంటీ 6 హామీలతోటి మనకు వచ్చింది. కానీ ఏ ఒక్క హామీలు అయితే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు. అది ఏమంది వాళ్ళకు ఎవరికైనా కానీ అది యూజ్ కావట్లేదు. లేడీస్కి మాత్రం అది ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉందంటే ఫ్రీ బస్ మాకు ఎందుకు పెట్టాను వాళ్ళు అంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఏం అక్కరొచ్చట్లేదు ఆ ఫ్రీ బస్సు. ఇంకా ఇప్పుడు ఈ ఫీజు రీఎంబర్స్ ఫీజు అదొకటి, డబుల్ బెడ్రూమ్ ఒకటి ఇస్తాను చెప్పిండు. ఏమి అంటుండు కానీ ఏది మాత్రం అమలు చేయట్లేదు సార్. ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇస్తామని అంటుండు కానీ ఇచ్చింది చెప్పింది మాత్రం అమలు చేయట్లేదు. ఇంతకుముందు గతంలో కేసీఆర్ చెప్పిందే కొంచెం మంచి అనిపిస్తుంది మాకైతే. కేసీఆర్ వస్తేనే జర బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ బాగానే చేసింది కానీ కొన్ని ఏంటంటే రైతు బంధువులు పెట్టడం వల్ల కొంచెం ఆయనకు ఎఫెక్ట్ పడ్డది కేసీఆర్కు. రైతు బంధు ఉన్నోళ్ళకే ఇప్పుడు 100 ఎకరాల ఉన్న వాళ్ళకు 50 ఎకరాల రైతు బంధు ఇవ్వకుండా మామూలు 2 ఎకరాలు 3 ఎకరాల ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటే జర బాగుండు. అందులోకంటే డబుల్ బెడ్రూమ్లు పేదలకు ఇస్తాను చెప్పిండు. అదొక డబుల్ బెడ్రూమ్లో ఒకటి ఇవ్వలేదు. అదొక్కటి ఆయనకు మైనస్ పాయింట్ అయింది. మిగతా మొత్తం మంచిగా చేసిండు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అన్ని 6 అమలు గ్యారెంటీలు చేసిండు కదా. అందులో కొన్ని ఒక 2, 3 చేసిండు. మిగిలిన మొత్తం అవి పెండింగ్లో పెట్టారు. అవి కూడా చేస్తే ఆయన కూడా ఈసారి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా దానివల్ల కూడా కొంచెం ఇవి అమలు చేస్తే మళ్ళీ వచ్చేసారి కూడా రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉంటున్నాయి సార్. అట్లా కానీ ఇప్పుడు నిరుద్యోగులకు ఎట్లా ఉంటుందంటే ఫీజు రీఎంబర్స్ పడలేదు వాళ్ళకు. ఇక అదొకటి విద్యార్థులకు ఒకటి బాధ అనిపిస్తుంది. ఇక మరి నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఒకటి పేదోళ్ళు వాళ్ళు ఒకటి ఆశ పెట్టుకున్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఒకటి ఇచ్చేస్తే కొంచెం వాళ్ళు కూడా జర బాగుంటుంది. ఈ రైతు బంధు ఒకటి వాళ్ళకు వేయాలి. వాళ్ళకు ఈ రైతు బంధు కూడా ఎక్కువ అవసరం లేదు. ఒక 3 ఎకరాలు 4, 5 ఎకరాల లోపల వేసుకుంటే బాగుంటుంది. 100 ఎకరాల ఉన్న వాళ్ళకి కూడా అవసరం లేదు సార్ వాళ్ళకి రైతు బంధు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవసరం లేదు రైతు బంధు. ఏమైనా కానీ ఎకరం 2 ఎకరం అంటే 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. కేసీఆర్కి అది ఒకటి ఇచ్చుంటే 5 ఎకరాల ఉన్న లోపు ఇచ్చుంటే ఆయనే వచ్చు మళ్ళీ ఆయనే గెలు. డబుల్ బెడ్రూమ్లో అది ఒకటి పేదలకు ఒకటి పెట్టిండు. ఇంతగా పెట్టి ఇన్ని చేసినా కానీ డబుల్ బెడ్రూమ్ ఒకటి శాంక్షన్ ఇస్తుంటే కేసీఆర్ మంచిగా వచ్చు. కేసీఆర్ పాలనే కొంచెం బాగుండేది ఇంతమందికి అయితే. థ్యాంక్ యూ సార్.